హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కనుమ రోజు వీడియో అండి. అయితే కనుమ రోజు వచ్చేసి నేనైతే బయట అయితే రథం ముగ్గు అయితే వేశాను. రథం ముగ్గు మాత్రం చాలా బాగా వచ్చింది. అందరూ ఈరోజు రథం ముగ్గు వేస్తారు కదండి. నేను కూడా అయితే రథం ముగ్గు అయితే వేశాను. టిఫిన్ అయితే ఇడ్లీ అయితే వేసామండి. మా అత్త అయితే ఇడ్లీ అయితే వేసిందండి. చట్నీ అయితే పడుతుంది. ఇంకా చట్నీ ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఒకరోజు పచ్చి కొబ్బరి వేసి టమోటా పచ్చిమిరపకాయ ఇవన్నీ వేసి చట్నీ అయితే పట్టాము. ఇప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా కూడా డిఫరెంట్గా చేసుకుంటే చాలా బాగుంటుందండి చట్నీ అనేది ఇడ్లీలోకి. ఇంకా ఆ రోజు అయితే మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి మటన్ అండి. మటన్ అయితే పులుసు పెట్టాము. మటన్ అయితే కుక్కర్లో అయితే వేసాము. మామూలు గిన్నెలలో వేస్తే ఉడకదని కుక్కర్లో అయితే వేసాను. అక్కడైతే అత్త అయితే మినపగారకైతే అత్త అయితే మిక్సీకి అయితే వేస్తుందండి. నేనే సొద్దరొట్టెలు చేస్తున్నాను. మాకు ఎన్ని ఉన్న సొద్దరొట్టెలు అయితే ఖచ్చితంగా ఉండాలి. ఆ రోజు చికెన్ ఫ్రై కూడా చేసాము. చికెన్ ఫ్రాన్స్ రెండు ఫ్రై చేసాము. మటన్ అయితే పులుసు పెట్టామండి. సొద్దరొట్టెలు గారె పలావ్ అయితే చేసాము. ఇదైతే తిన్నాక నైట్ అయితే మొజిటో చేసామండి. చాలా బాగుంటుంది. మనకి నాన్ వెజ్ తిన్నప్పుడు ఈ మొజిటో కానీ చేసుకొని తాగామంటే మటన్ ఇవి తిన్నప్పుడు అరగలేదనే బాధ అనేది ఉండదండి. మొజిటో చేసుకొని కానీ తాగామంటే చాలా బాగుంటుంది. అయితే ఇంకా ఈ వీడియో అయితే నెక్స్ట్ రోజు అండి. పిండి అయితే మిగిలిపోయి ఉంటే గారెపిండి అయితే వేశారు. ఆ రోజు గారెలు ఇడ్లీ అయితే వేశారు. అందులోకి పల్లీ చట్నీ అయితే చేసాము. పల్లీ చట్నీ పుదీనా చట్నీ అయితే చేసామండి. అయితే ఇంకా గారెలు అయితే వేస్తున్నారు. అయితే ఇది నర్సుల గారానికండి, రాగి సంగటికి అయితే చేసాము. ఆ రోజు రైస్కి సంగటికి బియ్యం అయితే నానబెట్టాము. అదేమో పచ్చడికి అండి, చట్నీకి నలుసుల గారానికండి. చాలా బాగుంటుంది నలుసుల గారం రాగి సంగటి. ఇంకా మా అత్త అయితే నలుసుల గారం అయితే చేస్తున్నారు. అయితే నలుసుల గారం ఒకప్పుడు అయితే చేతులతో నలిపేవాళ్ళంట. అయితే ఇంక ఇప్పుడు చేత కాదని మా అత్త అయితే రోట్లో అయితే దంచుతుంది. ఇంకా సంగటికి అయితే పెట్టాము. సంగటి మటన్ అండి. మటన్ కూడా కొంచెం ఉంటే అది కూడా వేడి చేసాము. ఇంకా అయితే సంగటి అయితే చేసుకొని ఇంకా మధ్యాహ్నానికి అయితే సంగటి అయితే చేసాము. ఇంకా ఆ రోజు సాయంత్రం అయితే జొన్న రొట్టె చేశానండి. ఆ రోజు మా పెద్ద ఆడపడుచు వాళ్ళు అయితే వచ్చారు. ఇంకైతే నేను రొట్టె చేస్తుంటే ఆమె కాలుస్తుంది. ఇంకా అందరం తిన్నాక నైట్ కూర్చొని మాట్లాడుకున్నాము. చాలా రోజుల తర్వాత కలిసాము కదండి అందరం. చాలా బాగా అనిపించింది. సినిమాకైతే వెళ్ళామండి. వెంకటేష్ది సినిమా అయితే చాలా బాగుంది. సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా చాలా బాగుంది. అయితే అక్కడ సినీ పోలీస్లో చాలా బాగా పెట్టారండి. ఇవన్నీ ఎప్పటెప్పటే పూర్వకాలన్నీ అన్నీ పెట్టారండి. చాలా బాగున్నాయి అన్నీ. ఇంకా బావి ఇట్లా కట్టెల పొయ్యిలు ఇవన్నీ పెట్టారు. చాలా బాగా అరేంజ్ చేశారు. సినిమా కూడా చాలా బాగుందండి. చూసారా, ఇక్కడైతే బావి కూడా పెట్టారు. అందులో వాటర్ కూడా ఉన్నాయి.